హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈరోజు అయితే ఎగ్ బుజ్జి అంటారు కదా, అలానే ఇంకొక చోట వేరే వేరే ప్లేస్లలో ఎగ్ ఫ్రై అట్లా అంటుంటారు. అదైతే ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. ఎట్లా చేస్తున్నానో ప్రతి ఒక్కరైతే చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత గింజలు వేసుకోండి. వీడియోలో చూపించారు కదా ఆ విధంగా. అట్లనే కొన్ని ఆనియన్స్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని, నేను చూస్తున్నాను కదా వీడియోలో ఎట్లా కట్ చేశాను. సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం తినటానికైనా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. అంటే ఇది ఎట్లన్నా చేయనియండి బాగానే ఉంటుంది టేస్ట్. అట్లనే అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి బాగా స్లో మోషన్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా కలుపుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ రెసిపీని బ్యాచిలర్ రెసిపీ అని కూడా అనొచ్చేమో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రూమ్స్లలో, హైదరాబాద్లో, సిటీస్లలో ఉంటుంటారు. ఆ ఎమర్జెన్సీగా ఇమీడియట్గా అయిపోవాలంటే ఈ ఎగ్ ఫ్రై అయితే చేస్తుంటారు కదా చాలామంది. అందులో నేను కూడా ఒక పర్సన్. ఎప్పుడన్నా బుద్ధి పుడితే తినాలి, త్వరగా అయిపోవాలనుకుంటే ఇది చేస్తాను ఇంట్లో. నాకైతే బాగా నచ్చుతుంది. అట్లనే ఎల్లిపాయలు తీసుకొని బాగా కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసుకోండి. కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా వేసి కలుపుకోండి. బాగా కలుపుకొని దాని మీద అయితే కొంచెం ప్లేట్ పెట్టండి, మగ్గుతుంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఏం చేస్తానంటే గుడ్లు ఉంటాయి కదా, నేనైతే మన ఇష్టం అండి, నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను. మీకు ఉందంటే మీ ఇంట్లో జనాలను బట్టి క్వాంటిటీ ఎంత కావాలి, మీరు ఎంతెంత తింటారనే దాన్ని బట్టి మీరైతే గుడ్లు వేసుకోండి. నేనైతే ఇద్దరికే కాబట్టి నేను 4 గుడ్లు అయితే పగలగొట్టుకొని వేసుకున్నాను. అంటే వేసేటప్పుడు స్లో మోషన్లో పెట్టేసి అట్లా పగలగొట్టి కలుపుకోండి. ఎందుకంటే వెంటనే కలిపినామనుకో అది అనేది సన్నగా అనిపిస్తుంది, అంతగా బాగోదు. కొంచెం మంట పెట్టేసి అప్పుడు వేసి కొంచెం ఆగి కలుపుకుంటే కొంచెం పెద్దగా వస్తాయి కదా, అవి వీడియోలో చూపించినట్లు అట్లా చేసుకోండి. బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అట్లనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం, సో సరిపడా కారం వేసుకోండి. ఒకవేళ కారం తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇందులో కొంచెం ఒకవేళ వేసుకునేటోళ్ళు ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకున్నా మీ ఇష్టం. నేనైతే అవేం వేయట్లేదు. అలానే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ప్లేట్ పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోండి. మన ఎగ్ బుజ్జి, ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ గురించి తలుచుకుంటే నాకు ఎప్పుడు ఒకటే గుర్తొస్తుంది, ఎగ్ రాణి అనుకోవాలా నేను, గుడ్ల రాణి అంటే నేనే.